ఫ్రెండ్స్ వీటిని మిరియాలు అంటారు. వీటి గురించి ఈరోజు అయితే వీడియో చేస్తున్నాము. కాస్త రేట్ ఇది కొమ్ములు వెదురు కొమ్ములా? ఆహా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు మిరియాలు నాటుతున్నామండి. కొన్ని అయితే ఆల్రెడీ నాటేసాము. ఈరోజు కొన్ని చెట్లకు మిరియాలు నాటాలనేసి ప్లాన్ చేస్తున్నాము. అదే వీడియో ఇప్పుడు చేయబోతున్నాము. వీడియో బాగుంటుంది, ఎండ్ వరకు చూడండి. ఈ మిరియాలు చాలా ఉపయోగకరం అండి. మా గిరిజన ప్రాంతాలలో రేటుకి అమ్ముడుపోయే పంటలలో మిరియాలు నెంబర్ 1 అని చెప్పవచ్చు. కాఫీ తోట ఉన్న దగ్గర ప్రతి వాళ్ళు మిరియాలు వేసుకుంటారు. దాని మూలంగా ప్రతి ఒక్కరూ అభివృద్ధి పొందుతున్నారు, బాగుపడుతున్నారు ఆర్థికంగా. మిరియాల ఒక తీగలను అయితే మేము సేకరించి నాటబోతున్నాము. కొత్తగా మన వీడియోస్ని చూస్తున్న వాళ్ళైతే వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అయితే బాగుంటుందండి, ఎండ్ వరకు చూడండి. కొన్ని మిరియాల తీగలు అయితే ఈ విధంగా భూమికి పాతుకుపోయి ఉంటాయి. ఇటువంటివి సేకరించి నాటుకోవాలండి. మరీ లేత ఉన్నాయి కూడా కొన్ని అయితే నాటకూడదు. ఈ మాత్రం ముదురుగుంటే సరిపోద్ది. ఈ మాత్రం ముదిరిన తీగలను అయితే సేకరించి తీసుకెళ్ళి కట్ చేసి నాటాలండి. ఇవి సరిపోతాయమ్మా? సరిపోతాయి. లేత ఉన్నాయి, లేదు సరిపోద్ది. కింద చూడు, అవి ఏవి అవి తీస్తున్నావు కదా అక్కడ ముద్రింది, అది చాలా ఎక్కువ ఉన్నాయి అవి. ఓకే ఓకే ఓకే. ఇది లాగవా? అట్లాగే ఇప్పుడు లాగమ్మా. ఇది లాగవా? పట్టుకొని లాగు. ఈ మాత్రం అయితే తీసుకున్నామండి. మా ఆవిడ పట్టుకుంది కదా, ఇవి ప్రస్తుతానికైతే ఇవి సరిపోతాయి. కట్ చేయాలి మళ్ళీ. ఇవి నాటిన తర్వాత ఒక 5-6 సంవత్సరాలు పోతే ఇలా వస్తాయి. చూస్తున్నారు కదా, ఇంకా పుల్లు పంట వచ్చేసినట్టే ఇవి. జాగ్రత్త జాగ్రత్త ఇక్కడ తల్లి. దగ్గర అలా చూసుకో. మా వీడియో ఓకే మా కలవండి.
ఇది మాత్రం ఉంటే సరిపోద్ది. శాస్త్రి రేట్ ఇది కొమ్ములు వెదురు కొమ్ములా? ఆహా. ఇది ఎన్ని రోజులు సేకరించారు ఇది? 2 రోజులు. ఇది మొత్తం ఇది ఇప్పుడు తీసుకొచ్చిందా? ఈ 3 ఉదయమా? ఇప్పుడు ఉదయం ఈ 3 3 ఇవి ఇప్పుడు నిన్నటిది. ఈ వెదురు కొమ్ములు అండి, ఇవి కూర వండుకోవచ్చు. రేట్ ఎలా ఉందిరా? రేట్ ఎంత అలాగే మరి ఎక్కేనా? మనం అమ్ముకోవడం పెట్టి. ఫ్రెండ్స్, ఈ వెదురు కొమ్ములు వీటి గురించి అయితే యూట్యూబ్లో మా గిరిజన ప్రాంతాల్లో దొరికే వెదురు కొమ్ముల గురించి అయితే యూట్యూబ్లో చాలామంది వీడియోస్ చేశారు. మా వాళ్ళు అమ్ముకుంటారండి. ఒకసారి వీటి గురించి వీడియో చేయమంటారా? కామెంట్ చేయండి. వీటిని అయితే తొక్క ఒలుచుకొని చక్కగా వండుకోవచ్చు. బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వీటిని రెడీ చేసి సంవత్సరం వరకు నిల్వ ఉంచుకొని వండుకోవచ్చు. ఇవన్నీ అవే, కానీ చాలా దూరం వెళ్ళాలి, దగ్గర అయితే దొరకదు. అంతే కదా? చాలా దూరం. అవును. కూలికి వెళ్తే ఒకరోజు కూలికి వెళ్తే 200 వస్తాయి, కానీ ఇవి అమ్ముకుంటే ఎక్కువ రావచ్చు. అందుకనే మా వాళ్ళు కొద్దిగా వీటి గురించి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఈ సీజన్కి అయితే ఒక 2 నెలల వరకు అయితే వీటిని అమ్ముకోవచ్చు. ఈ మాత్రం లావు ఉన్న సిల్వర్ చెట్టుకి అయితే మిరియాలు వేసి సరిపోద్దండి. ఇది నెక్స్ట్ ఇయర్కి ఇంకా పెద్ద అవుద్ది కదా, ఆ మిరియాలు కూడా మొలిసి ఇక్కడ పాకడానికి ఒక కరెక్ట్గా అయితే ఒక 3 సంవత్సరాల సమయం అయితే పడుతుంది. ఈ విధంగా కొద్దిగా పేడ పైన అంటించుకుంటే బాగుంటుంది, తొందరగా మొలక రావడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా నాటుకున్నామంటే ఇవి నెక్స్ట్ ఇయర్కి అయితే ఈ హైట్కి పాకుతాయి ఆ మిరియాల తీగలు. సంవత్సరానికి బోలెడు ఎత్తులో పాకేస్తాయండి. ఈ యొక్క మిరియాల పంట పూర్తిగా రావడానికి అయితే 4 నుంచి 5 సంవత్సరాల సమయం అయితే పడుతుంది. ఇప్పటికైతే మిరియాల మొక్కలు అయితే ఈ సంవత్సరానికి కావాల్సిన మిరియాల మొక్కలు అయితే మొత్తం నాటేశాను. పెద్ద పెద్ద చెట్లకి అయితే మొత్తం నాటేశాను మిరియాల మొక్కలు. ఇప్పుడైతే రిటర్న్ అయిపోతున్నానండి. ఇది వేడి వేడి డికాషన్ అండి, మేము ఇలానే చేసి తాగుతాము. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని అయితే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.